కలే కపోత న్యాయం అంటే ఏంటి? కపోతము అంటే పావురం. వేటగాడు ఈ పావురాలను పొందటం కోసం వలను పన్నుతాడు. వలలో చిక్కినటువంటి పక్షులనన్నింటినీ తాను దక్కించు. ఈ వల నుంచి ఈ పావురాలు ఎలా బయటపడాలి? ఒక ముని పావురాల దగ్గరికి వెళ్ళి ఒక పాట నేర్పించాడు. మీరు ఈ పాట పాడుకుంటూ వాడి వలలో చిక్కకండి అని వాటికి ఉద్బోధ చేశాడు. ఈ పావురాలన్నీ రక్షింపబడ్డాయి అని భావించాడు. ఆ ఊరి వదిలి ఇంకొక ఊరి అంగడిలో ప్రవేశించిన మరుసటి రోజు తాను నేర్పిన పాటే తనకు వినపడటం ప్రారంభించింది. చూస్తే ఆ పాట పాడుకుంటూ ఆ పావురాలన్నీ ఆ బోయవాడి వలలో చిక్కాయి. అంటే అనేకమైనటువంటి ఉపన్యాసాలు వింటున్నాం, ఆధ్యాత్మిక ప్రవచనాలను తెలుసుకుంటూ ఉన్నాం, కానీ సంసారం అనే వలలో చిక్కుకుంటూ ఉన్నాం. కలేకపోత న్యాయాన్ని ఎందుకు ఉదహరిస్తారు అంటే వలలో చిక్కుకున్నటువంటి పావురం గురించి కాదు. ఆ పక్షులన్నీ సమావేశమయ్యి ఒక నిర్ణయం చేసుకున్నాయి. వేటగాడు పన్నిన వలలో మనం చిక్కుకున్నప్పుడు అందరం కలిసి ఒకేసారి ఆకాశంలోకి ఎగురుదాం, అప్పుడు ఆ వల మననేమీ చేయలేదు అని సంఘటితమై వేటగాడు పన్నిన వలతో సహా ఆకాశంలోకి ఎగిరాయి. అలా సంఘశక్తి కలియుగవు. కలియుగంలో సంఘటన శక్తికి మించినటువంటి శక్తి మరొకటి లేదు. మన ధర్మం మీద, మన ఆలోచన విధానం మీద, మన సిద్ధాంతాల మీద జరుగుతున్న దాడిని ఎదుర్కోవాలి అంటే అదే ఆలోచన కలిగినటువంటి, భావ సారూప్యత కలిగినటువంటి ప్రజలమందరము ఏకమైనప్పుడు ఏ విదేశీయము, ఏ ఉగ్రవాది భారతదేశంలోని మన జీవన విధానానికి, మన ఆలోచన పద్ధతికి ఎలాంటి హాని తలపెట్టలేడు. కనుక ఋషులు అందించిన విజ్ఞానాన్ని అందరం కలిసి అర్థం చేసుకుంటూ ఈ మోహమనే జాలం నుంచి బయటపడే ప్రయత్నం చేయమని చెప్పేటువంటి న్యాయమే కేల కపోత న్యాయం.